బ్రదర్స్ వెల్కమ్. నమస్తే అందరికి. అందరు సైలెన్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను. వెల్కమ్ అందరికి. నమస్తే. మరి ఇంత సైలెన్సా? నమస్తే సార్. నమస్తే రాజ్ సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుందా? ఫైన్ సార్. ఫైన్. ఎస్, చెప్పాలంటే విషయాలు చాలా రోజులు అవుతుంది మనం మాట్లాడక. చాలా బిజీ ఉన్నట్టున్నారు మీరు కూడా. కొంచెం బిజీ సార్. షెడ్యూల్ అయిపోలేదు ఇంకా షిఫ్టింగ్? ఇంకా సార్ రెడీ అయిపోలేదా? పర్లేదు సార్ కొంచెం. పర్లేదా? అదే మనకి చాలా రోజులు అవుతుంది. అవును సార్. అవును. సో ఇంకా ఎలా నడుస్తుంది? ఏంటి విషయాలు? అంతా బాగానే ఉంది సార్. కొత్త కొత్త అప్డేట్లు తెస్తున్నారు. ఎస్, కొత్త కొత్త అప్డేట్లు వస్తా ఉన్నాయి. నిన్న మనకు మంచి అప్డేట్ ఇచ్చాడు. అంటే ఇది దీనివల్ల అయితే చేసుకోండి, అయితే పక్క తొలగండి, బెటర్ కదా, మంచిది కదా. అవును సార్. అవును. అంతే మరి. లేకపోతే ఎన్ని రోజులు నానడము మనకి. అంటే టీం పెంచమని చెప్తుంది కరెక్టే కానీ, బట్ మన కమ్యూనిటీ పెరగట్లేదు, అది ప్రాబ్లం. ఇంకా ఏం చేస్తున్నారు? ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు ఇట్లా? లేదు సార్, ఇంట్లోనే ఉన్నా సార్. ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి అయితే 10,000 క్యాపింగ్ చేసేసాడు. అవును సార్. అవును. సో మీతో మేబీ మార్నింగ్ మీకు ఒకటి పెట్టాను కదండి. ఓకే ఓకే. అది అది దీనికి సంబంధించి పూర్తిగా చదవలేకపోయాను. అది ఇప్పుడు స్క్రీన్ షేర్ చేద్దామా? చేసి కొంచెం అంటే పేర్ టు పేర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ గా చేసుకోవచ్చు అది. రైట్ రైట్ రైట్. అంటే ఓకే, ఇప్పుడు చేసే వాళ్ళకి ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే నిన్న మొన్న జరిగిన ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది మనకి. అదేంటంటే చేశారు, అట్లా చేసిన తర్వాత 1:2 చేద్దాం అనేసరికి ఏం చేశాడు, మళ్ళీ అది కూడా ఆఫ్టర్నూనే. అట్లా 4-5 రోజులు అంటేనేమో ఇట్స్ ఓకే మనం అనుకోవచ్చు. వై లేట్, నువ్వు లేట్ చేసావు అందుకే నీకు అలా జరిగిందని చెప్పేసి ఇట్స్ ఓకే మనం అనుకోవచ్చు. బట్ ఆఫ్టర్నూన్ ఇది చేశారు, డౌన్లైన్ చేశారు. ఈవినింగ్ వీళ్ళు చేసేసరికి అది లిమిటెడ్ ఓవర్ అని వచ్చింది. అక్కడనే ఇప్పుడు సిస్టమ్ ఓకే, నో ప్రాబ్లం, బట్ అది సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిస్టమ్ ఇస్తుంది, ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు, ఎప్పుడైనా ఓకే, కాదని మనం అనము. బట్ ఏంటంటే ఇక్కడ ఇది 1:2 అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెంబర్స్ రెడీ చేసుకోవాలి. అంటే ఇది సొంతంగా చేసుకునేది అయితే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ వ్యాలెట్లే కనుక వాళ్ళు ఏంటనే కొట్టేసుకుంటారు. అవును సార్. అవును. అంటే ఇక్కడ సిస్టమ్ దగ్గర కూడా రాంగ్ లేదు అనుకో. కాకపోతే ఏమంటే అసలు సిస్టమ్ లో కమ్యూనిటీ రావట్లేదు. ఆ ఒక్కరిద్దరి గురించి ఏం నోటిఫికేషన్ ఇవ్వమంటావు అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయింది అనమాట. అంటే మనకు అప్పుడు 25,000 చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసి, ఆ క్యాబింగ్ చేసినప్పుడు ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మనకు ఆగస్ట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది మా టీంకి. మళ్ళీ నేను ఆ టైంలో మీకు లైవ్ లో ఉన్నాను, ఏవి పివిసి మెటాలు లైవ్ లో కొని క్రైటీరియా చేశారు పాపం 3 లీడర్స్. ఆ క్రైటీరియా చేసుకున్న తెల్లారే ఇది వాటిలో ఏం చేసింది అట్లా. అదొక్కటే ఏమవుతుందంటే దీని వల్ల పబ్లిక్ మైనస్ మీద మైనస్, మైనస్ మీద మైనస్, మైనస్ మీద మైనస్ ఇట్లా అయిపోతుంది అనమాట. అట్లా అంటే ప్లస్ కాకుండా మనకి మైనస్ గా ఉండకూడదు, మైనస్ కాకూడదు. అన్ని సిస్టంలో ఉంటుంది అట్లా, కాదని కాదు కానీ, బట్ చాలా సిస్టంలో చూస్తున్నారు నోటిఫికేషన్ వస్తున్నాయి. బట్ 1 మంత్ బిఫోర్, 21 రోజు బిఫోర్ ఇట్లా నోటిఫికేషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. సడన్లీ మార్చుకుంటే మేము ఎట్లా టీంకి ఏ విధంగా మేము మోటివేట్ చేయగలము. అంటే కొన్ని సిస్టాలు 20 days లేకపోతే ఈవెన్ మనకు 20 days అవసరం లేకున్నా కూడా 1 hour 2 hour లేకపోతే టుడే లాస్ట్, టుమారో అన్వార్డ్, మరి మీకు 10,000 లాస్ట్ అని ఒక నోటిఫికేషన్ ఇస్తే అట్లీస్ట్ కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు మూవ్ అవ్వకుండా, బట్ ఇక్కడ కింద ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం మూవ్ ఆన్ అవుతున్నారు అనమాట, తొందరగా చేసుకుంటారు అనేది నా ఆలోచన అనమాట. సో ఎనీవే, నో ప్రాబ్లం. గత అయిందాన్ని అయిపోయిందాన్ని మనము ఎక్కువ శాతం దాన్ని పట్టించుకోకూడదు. బట్ మనం ఏం చేయాలంటే అన్నట్టుగా 10K 10,000 ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మంచి మీరు అన్నట్టుగా మంచిగా ఉంది. కాకపోతే 10,000 USDT అంటే సార్ ఇక్కడ మనకు ఏంటంటే పైన 100 చేసుకొని కింద ఇద్దరిని తీసుకురావడమే మన టీమ్స్. అంటే చాలా మంది ఇక్కడ చేయట్లేదు. అంటే టోటల్ గా
ఓన్ గా చేసుకున్నా కూడా 300 USDT ఎవరు కానీ కొంచెం దాన్ని ఇక్కడ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. అంటే చాలా మంది చేసుకున్న వాళ్ళే మాత్రం చేసుకుంటున్నారు, చేసుకునే వాళ్ళు మాత్రం చేసుకుంటున్నారు. బట్ చాలా మంది అంటే 99% చేసుకోవట్లేదు. ఇది ఏంటది ఎర్లీ బర్డ్. నాకు తెలిసి 1% ఓన్లీ మాత్రమే దే విల్ డూయింగ్ అట్లా. సో ఎనీవే నో ప్రాబ్లం. అది ఏమైనా మొత్తానికైతే ఈ అప్డేట్ని బట్టి మనకు అనుకోవచ్చు మేబీ ఈ 10,000 కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, లేదంటే తర్వాత 5,000 కావచ్చు, లేకపోతే డైరెక్ట్లీ జీరో అవ్వచ్చు. జీరో అంటే ఇక లేదు అనే విషయం కూడా రావచ్చు. అంటే చేసుకున్న వాళ్ళకే ఉంటుంది అనమాట ఇక. సో వాళ్ళకి మళ్ళీ ఉండకపోవచ్చు, వచ్చింది మరి విత్డ్రాల్ ఇస్తాడా ఏదనేది మాత్రం మనకు మంచి ఇవి కొన్ని రోజుల్లోనే అర్థమవుతుంది మనకి. సో బట్ ఎవరైతే ఇప్పటి నుంచి ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నారో మొత్తానికైతే మనం ఆన్ టైంలో చేసుకోవాలని నిన్న మాట్లాడుకున్నట్టయినా మనం అదే టైంలో సేమ్ టైంలో కింది వాళ్ళు చేసిన వెంటనే మనం వెంటనే చేసుకుంటే బెటరు. ఒక్కరోజు 2 రోజులు లేకపోతే కొన్ని గంటలు మనం ఆగితే ఇన్ బిట్వీన్ ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు సో అది కాకుండా పోద్ది మనకి. అంటే ఎర్లీ బర్డ్లోకి కాకుండా నార్మల్గా వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి చేసుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే, సో ఇద్దరు మీకు ఎప్పుడైతే రెడీ అవుతారో రెడీ అయిన వెంటనే మీరు కూడా చేసేయండి. అది చాలా మంచి ఇదనమాట. అట్లయితే ఏమవుతుందంటే మనకు 1 hour 1 minute 2 minutes నో ప్రాబ్లం చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడైనా అంటే సిస్టంలో వాళ్ళు చేసే వర్కింగ్ వాళ్ళు ఫినిష్ అయిందంటే వాళ్ళు అప్డేట్ మీద క్లిక్ చేశారంటే ఆగిపోతుంది. ఎవరు ఊహించిన విధంగా ఆగినప్పుడు మరి అంటే కాకుండా పోయినప్పుడు మనం లేట్ చేస్తే మనకి ప్రాబ్లం మరి. సో ఇక్కడైనా మనం ఏం చేయాలి అంటే బి అలర్ట్. సో దీన్ని బట్టి అయినా మనము అలర్ట్ అవ్వాలి అనేది నా ఆలోచన, ముఖ్య ఆలోచన. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేసుకోండి ఏదో. ఎందుకంటే నిన్న అనుకున్నట్టుగా మనము ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం ఆల్మోస్ట్. బట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం కనుక ఎవరైతే చేసుకుంటారో అంటే ఎర్లీ బర్డ్ కానీ లేకపోతే మన టోకెన్ స్టేకింగ్ కానీ, సో రేపు పొద్దున ఒకవేళ ఆగిపోయినా కూడా సో ఇన్కమ్ అనేది ఇది ఎవరైతే చేసుకొని ఉన్నారో వాళ్ళకే ఇన్కమ్ 100%గా చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కానీ ఎవరికి వాళ్ళ అసెట్ లాస్ పోదు. ఇది మాత్రం పక్క నా ఆలోచన మాత్రం వాళ్ళు మాత్రం ఎవరు లాస్ పోరు అనేది నా ఆలోచన. ఓకే మిస్టర్ వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనకి ఇప్పుడు మంచి అప్డేట్ ఇచ్చింది కదా సిస్టమ్ 10,000 అనేది. అవును. ఇప్పుడు ఇంతకుముందు 300 చేసుకోవాలంటే ఒకే అకౌంట్ నుంచి ఈ రోజు ఒకటి రేపు ఒకటి 2 అట్లా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 3 ఒకేసారి చేసే అవకాశం వచ్చిందండి. అవకాశం అంటే ఎట్లా నేనేమంటున్నానంటే ఒకేసారి చేయడం అంటే అవకాశం ఎప్పటికీ అట్లనే ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే కింద 2 ఐడీలు వాళ్ళు చేసిన తర్వాత మన మెయిన్ ఐడికి 6 రోజులైనా ఒక్కొక్కసారి ప్రాబ్లం లేకుండా ఉండే. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్పేసి మనం అనుకుంటే పొరపాటు పడ్డ వాళ్ళం అవుతామని నేను అంటున్నాను. ఎందుకు నేను అనేది ఆ పాయింట్ కాదండి. ఇప్పుడు ఒకే అకౌంట్ నుంచి 3 చేసుకునే వాళ్ళకి 1:2 చేసుకునే వాళ్ళకి 3 ఒకేసారి చేయవచ్చా, లేకపోతే 3 days చేయొచ్చు, వెంటనే చేయొచ్చు, అదే మినిట్ లో చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు అనేది ఏంటంటే సపోజ్ మీ ఓన్ అకౌంట్ లో 300 USDT ఉన్నాయి, రిలీజ్ అయినాయో లేకపోతే ఏంటో సపోజ్ అనుకో. మీ కింద మీ 10,000 కాలేదు కనుక సో మీరు మీ కింద ఐడీలకు ఇటు ఒక 100 ఇంకో ఐడికి 100 చేసి మీ ఐడికి 100 చేసుకోవచ్చు సార్ ఆన్ ద స్పాట్ లో. అది ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. అది ఓకే, దాంట్లో ఏమాత్రం. ఎందుకంటే ఇప్పుడు 500 కూడా చేసుకునే అవకాశం ఉంది కనుక సో నీకు అక్కడ 300 యూజ్ అవుతున్నాయి, అందుకే ప్రాబ్లం లేదు సార్, చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి అంటే 1 day గ్యాప్ తీసుకునేది లేదు, గ్యాప్ మనం తీసుకున్నాం తప్ప సిస్టమ్ చెప్పలేదు కదా ఎప్పుడైనా గ్యాప్ తీసుకోమని చెప్పలేదు సార్. మనం ఎందుకు మనం అలా తీసుకున్నాం మాక్సిమం 500 కదండి. 100 to 500 మాక్సిమం 500. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. మాక్సిమం 500. సరే సార్, ఓకే సార్. మినిమం 100, మాక్సిమం 500.
1500 ఉండాలి ఒకేసారి, కింద డౌన్ లైన్ రెండింటి కొట్టేసి పైన దాన్ని కొట్టేసుకుంటే 1500 అయిపోతుంది. కూడా అట్లయితే నో ప్రాబ్లం. ఎవరికైతే 10,000 ఫినిష్ అవ్వదో అలాంటి వాళ్ళు చేయొచ్చు. నిన్న మా టీంలో మేము ఏం చేసాము, ఇది 500 వరకు కూడా చేసాము. ఎందుకంటే అక్కడ మెయిన్ ఐడికి 10,000 ఓవర్ అయిపోయింది. సో అందులో నుంచి వెళ్ళి ఇంకోళ్ళకి చేసి వెంటనే అలా ఎర్లీ బర్డ్కి ఆఫర్ చేసాం. ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఏదో కొత్త రకంగా రాబోతుంది అనేది మీరు మెసేజ్ పెట్టారు. అవునవును. దానికి ఏమైనా మనకు అది డీటెయిల్స్ చెప్పగలుగుతారా? డీటెయిల్ లేదు, డీటెయిల్ మాత్రం మనకి ఇంకా రాలేదు. త్వరలో మరి డీటెయిల్ రావచ్చు. సో నో ప్రాబ్లం. లేకపోతే మనకు స్టార్ట్ అయిన తర్వాతనే తెలుస్తుంది. మేబీ పీవీసీ మెటా పరంగానే రావచ్చేమో అనేది ఒక ఇంటిమేషన్ ఉంది. ఎందుకంటే BNB తో మనకు కట్ పూర్తిగా BNB కట్ పూర్తిగా లేకుండా మనకు ఓన్లీ పీవీసీ. మేబీ పూర్తిగా ఓకే. రాకుండా మనం ఏం చెప్పరాదు అనుకోండి. వెయిట్ చేద్దాం. అదే సిస్టమ్ ఏదైనా మన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫైనల్. ఫైనల్ అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా బట్ రాబోతుంది అంతే. బట్ ఏ విధంగా రాబోతుంది అనేది మాత్రం మనకు వచ్చిన తర్వాతనే మనము చేద్దాం. ఓకే సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. సో కొద్దిగా మనము ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. చూసిన తర్వాత చంద్రశేఖర్ సార్తో మాట్లాడదాం. ఓకే, 1 minute. అప్డేట్ ఎందుకంటే ఇందులో షేర్ చేస్తే కనబడదు, అందరికి కనబడదు అని చెప్పేసి వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను నేను. కమ్యూనిటీ పెరగడానికి వీళ్ళు ఇలా మార్చడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమైతుందంటే డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇదొకటి మన సిస్టమ్ నిన్న వింటుంది కనుక నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నా టీంలోనే ముగ్గురే అలా అయిపోతే సో ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఉంటారు. నేను నిన్న నార్త్ మీటింగ్ లో కూడా ఈ రోజు కూడా వెళ్ళడం జరిగింది, నిన్న కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఏంటంటే నో ప్రాబ్లం బట్ ఇంటిమేషన్ ఇట్స్ మస్ట్. ఇంటిమేషన్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఏమైంది, మనం ఇంతకుముందు సిస్టమ్ కూడా చెప్పింది మనకి రిఫర్ ఇన్కమ్ ఉంది కనుక 20 మెంబర్స్ ని మనము రిఫర్ చేసుకోవచ్చు అని మాట్లాడాం. ఓకే, సో బెటర్ 20 మెంబర్స్ ని మనం ఒక ఐడికి ఇచ్చాము. ఓకే, వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఆ 20 మెంబర్స్ లో వాళ్ళు ఫార్మింగ్ చేస్తే ఇప్పుడు మెయిన్ ఐడి 10,000 అయిపోతే వీడు ఎక్కడికి వెళ్ళాలి? వీటిని వేరే ఐడికి వేయరాదు, వాళ్ళ ఫార్మింగ్ వీడికి రాదు. దిస్ ద ప్రాబ్లం. వేరే ఐడికి వేయరాదు, మళ్ళీ నీకు ఈ ఐడి కింద నువ్వు ఎత్తివి 10-15 ఐడీలు. సో ఆ విధంగా కొంచెం ప్రాబ్లం జరుగుతుంది అనమాట, అంతే. లేకపోతే ఇంకోటి ప్రాబ్లం లేదు అని. సో ఎనీవే, ఇక జరిగిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొత్త అలా చేసుకునే వాళ్ళైతే కొత్త వ్యాలెట్లో ఓపెన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏమైతుంది, ఓన్ అయితే పర్వాలేదు, అలా ఎంతమంది చేసుకుంటారు అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పటి నుంచి అయినా ఎవరైతే స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి ఒకసారి. సార్ అవుతుంది సార్, అవుతుంది. కంటిన్యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. ఒకసారి ఐడి చూడాలన్న ఆలోచనతో నేను ఓపెన్ చేశాను. 1 minute. pbcmeta.io. Switch to BNB network. ఓకే, మనం టోకెన్ ఫార్మింగ్ వెళ్దాం. కంటిన్యూ ఎనీవే. ఓకే, ఇక్కడ మనము ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి ఎర్లీ బర్డ్ చూద్దాం. ఎర్లీ బర్డ్. ఓకే, సో రిఫరల్ ఫార్మింగ్.
ఓకే, బెటర్, నో ప్రాబ్లం. సో క్లీన్ గా ఉంది, నీట్ గా ఉంది. సో ఓకే, ఇక్కడ టోకెన్ ఫైల్ మీద మనం క్లిక్ చేసాము. ఎగ్జిక్యూట్ లో చూస్తే చూడండి, ఇక్కడ 21 3 సార్లు ఆన్ టైంలో చేయడం జరిగింది. ఓకే, ఆన్ టైంలో కాకుండా ఓకే 10:59 సిస్టమ్ టైం 11:25 11:43 200 అంటే కింద 600 బిజినెస్ తీసుకొచ్చాం కనుక 200 కింద ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. 200 600 ఇది ఎలా ఎలిజిబుల్ అయింది? 200 ఓకే. ఓకే, కింద 100తో చేసి 200తో చేసాం. ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఈ విధంగా సో 0 అంటే 1కి కూడా ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఇది మా టీంలో జరిగిందనమాట ప్రాబ్లమ్స్. వాళ్ళు ఆల్రెడీ కింద ఐడి చేస్తారు. సో వాళ్ళకి ఇంకో ఐడికి 10,100 ఏమో అయింది. సో వెంటనే ఇమీడియట్లీ మళ్ళీ డాలర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ యూటిలైజ్ చేయడం జరిగింది. లేకపోతే నేను ఎవరో మెసేజ్ పెట్టారు, అది నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ మనము 90% అయితే వాళ్ళు సిర్ఫ్ 12%గా వాళ్ళు సేల్ చేస్తామని చెప్పేసి మెసేజ్ పెట్టారు. చాలా దారుణం. ఓన్లీ 12%. అర్థం చేసుకోండి, నేను పూర్తిగా చెప్పట్లేదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. 12%కి అమ్ముతాము అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అలా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఎలా నీకు రేట్ అనేది హై వెళ్తే చూడండి. ఎందుకంటే ఇంటర్నల్లీ కూడా P2P కూడా మనము చేద్దామంటే P2P ఎస్ మనకు ఆప్షన్ ఉంది, P2P ఆప్షన్ ఇచ్చాడు, పర్లేదు. బట్ ఏమైందంటే దాని వాల్యూ అనేది తగ్గిపోయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం కింద నిన్న ఎంత బిజినెస్ జరిగిందని చూసుకోవచ్చు. అంటే ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి సార్, 21 జనవరి 21 జనవరి 21 జనవరి 21 21 22 సార్లు 1 2 3 4 5 6 సార్లు అయింది కదా సార్. 6 అంటే 600. ఎస్ సార్, 1 ఎస్ సార్. 2 6 అంటే 600. ఎస్, ఇక్కడ 600 చూడండి. సార్. 600 అంటే మరి పైన 300తో అయినట్ట ఇంతకుముందు మనం చూసింది. సార్ ఇప్పుడు 600 మన రిఫరల్ చేస్తే ఒరిజినల్కి ఎంత అయింది అన్నట్టు? 300తో అయిందా? అది ఎక్కడ 300 చూడొచ్చు? అయింది. ఇక్కడ నేను చూసేది ఇట్లా మరి ఇక్కడ ఓకే ఓకే, లెఫ్ట్ సైడ్ లో మనం చూడాలి. 100తో అయింది. సో 200కి అంటే 200% మనకు ఎలిజిబుల్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. రైట్, ఈ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే నేను మిమ్మల్ని అడిగాను అనమాట. సో డీ పార్ట్నర్స్ వెంటనే చేసుకోండి. ఇక్కడ ఎందుకు చూపించానంటే, ఇక్కడ మీకు ఇది పాయింట్ మిస్ అయ్యాను నేను మీకు చెప్పడానికి. ఇక్కడ చేసిన వెంటనే అక్కడ చేస్తాం సార్. ఇక గంటలు కూడా టైం తీసుకోవద్దు ఎవరు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఇక అప్డేట్లు చాలా వస్తాయి, మారుతూ ఉంటది. సో కింద వాళ్ళు చేస్తారులే, ఇంకో గంట అయినాక చేస్తానని చెప్పేసి అలా చేయకండి, అలా చేయొద్దు. అలా చేయకుంటేనే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ 1 అవర్లోనే ఏదైనా అప్డేట్ జరిగితే ఎట్లా సార్? అప్డేట్ అంటే ఆ 1 అవర్లోనే వాళ్ళు ఏదో వర్క్ జరుగుతుంది, వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ ఫినిష్ అయింది అనుకోండి, ఆ టైంకి మీ టైంకి కరెక్ట్గా టైం సేమ్ అయింది అనుకోండి, మనం ఏమి చేయలేం. ఒకసారి క్లిక్ జరిగిందా ఇక మనం ఏమి చేయలేం. నో వర్డ్స్, నో యూజ్, నో యూజ్. యూజ్ అంటే అవి ఏం అవ్వదు. బట్ కాకపోతే నువ్వు ఎర్లీ బర్త్డేకి చేసుకుంటా అన్న ఒక ఆలోచనతో నువ్వు చేసుకొని ఉంటావు. బట్ ఇక్కడ ఏమైంది అంటే అది నార్మల్లో వెళ్ళిపోతుంది. సో అంటే నీ యొక్క ఏదైతే నువ్వు అనుకున్నది అయ్యో కాకపోయా అన్న ఒక ఆలోచన నీకు నెగిటివ్ పాయింట్లోకి తీసుకెళ్తుంది. అందుకు నేను చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి చేసేవాళ్ళు సేమ్ టైంలో చేసుకోండి సార్. ఇందాక ఒకసారి మన ఆ సార్ అడిగినట్టు ఇప్పుడు మెయిన్ వైట్లో 300 ఉన్నాయి అనుకో. సో మీ కింది వాళ్ళకి చేసి వెంటనే మీరు కూడా అదే వ్యాల్యూ నుంచి అదర్స్ అనేది ఉంది మనకి. అదర్స్ అంటే అదర్ ఫార్మింగ్ అనేది ఉంది కనుక ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఆన్ టైంలో సేమ్ టైంలో చేసుకోవచ్చు. దాంట్లో ఏది ప్రెజెంట్ అయితే ఆఫ్ లేదు.
అదర్స్ ఉన్నంత వరకు మనకు టెన్షన్ లేదు. ఒకవేళ చెప్పలేము అదర్స్ కింద బంద్ అయితే కనుక మనకు పెద్ద హెడేక్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మీరు అందరూ ఇప్పుడే హరి అప్, ఇప్పుడే చేసుకున్న వాళ్ళు చేసుకోండి. మార్పులు చేర్పులు ఇంకా చాలా వస్తాయి మనకి, ఓకేనా. బట్ ఇప్పుడు వచ్చే సమయంలో మనకు నచ్చదు, కానీ అది ఎప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది అంటే ఈ అన్ని మార్పులు జరిగిన తరువాత, అప్పుడు కానీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మంచిగా అనిపించదు, ఓకేనా. సో చాలా మంది ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. చాలా మంది ఇక్కడ సీడ్ వాల్యూలో వచ్చినవి కూడా ఆపుతున్నారు. ఆపుకోవద్దు, మీరు చేసుకోండి. అది ఎప్పుడైనా అది ఏమన్నా చేంజెస్ తీసుకొస్తుందేమో, అవి ఇంట్లో తీసుకొస్తుంది, ఇవి ఇంట్లో తీసుకొస్తుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళైతే అలా అనుకునే మాత్రం మీరు ఎదురు చూడొద్దు. సో దాని అదే దీనిది ఇది, అందుకని చెప్పేసి మీరు దాన్ని ఆపుకుంటే మళ్ళీ మీకు బర్డెన్ అవుతుంది. బర్డెన్ అంటే ఏంటిది? సో ఒక్కొక్కసారి మొత్తం ఇచ్చి ఒకే రోజు చేసుకోండి అంటే మీ దగ్గర బిఎన్బి లేదు, ఎగ్జాంపుల్ బిఎన్బి లేదనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర డబ్బులు లేవు, బిఎన్బి లేదు, బట్ టైమ్ ఈజ్ టుడే. అది కూడా చెప్పో తెలీదు, ఓకేనా. సో దట్స్ వై నేను మీ ఎదురుగానే అప్పుడప్పుడు మీ ఎదురుగా చేసడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ఎప్పుడైనా కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చేస్తున్నాను కొన్ని ఐడీలలో. సో అలాగే ఇప్పుడు కూడా చేసేసాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఎర్లీ బర్డ్కి ఈ ఐడికి సార్ ఐడికి ఏమైందంటే రిఫరల్ ఫార్మింగ్ ఏమైంది సార్, 1 2 3 4 5 6 7, ఇప్పుడు ఈ 700 అయింది. అంటే ఈ 700 అంటే సపోజ్ 21 అయింది, ఇడిచిపెట్టేసేయండి. 21,000, 21 నిన్న అయింది, అది వేరే మనకు తెలిసినాక చేసాం. బట్ ఇక్కడ మిస్ అయింది ఏంటి? 400 మిస్ అయ్యాయి. 1 2 3 4 అంటే ఈసారి 200 వేసుకుంటే అయిపోతుండే. బట్ ఏమైంది ఇక్కడ, ఇది చేసిన తర్వాత సో మిగతాది మెయిన్ ఐడికి 200తో చేద్దాం అనేసరికి లిమిట్ ఓవర్ అని వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళందరినీ, ఈ నలుగురిని మనము ఇంకో ఐడి కింద వేయించగలమా అంటే వేయించలేం. బట్ ఇక్కడ ఏం చేసే వాళ్ళము, మనకి ఇంటిమేషన్ ఉంటే, అయితే నీకే ఇంకో ఐడి ఉన్నా లేకపోతే ఇంకో ఐడి క్రియేట్ చేసుకుని దాని కింద ఇంకో 2 ఐడి క్రియేట్ చేసి ఇక్కడ అదర్ ఫార్మింగ్ ఉంది కనుక ఈ 4 ఐడీలని ఆ 2 ఐడీలకి వేస్తే అయిపోతుంది, అవునా. దానికి 200 కొత్త ఐడి క్రియేట్ చేసి అదర్ ఫార్మింగ్ ఆప్షన్ మనకు ఉంది. సో సిస్టానికి వ్యాలెట్లు పెరుగుతాయి, సో మీన్స్ కమ్యూనిటీ వచ్చినట్టు ఉంటుంది. తర్వాత మనకి కూడా సేఫ్. బట్ ఇక్కడ ఏమైంది ఇప్పుడు అంటే ఈ 700 అనేది మనకి ఇక్కడ లాక్డ్ అంటే దీనివల్ల మనకు లాస్ లేదు. కానీ ఇతను ఈ 200కి ఎలిజిబుల్ అయితే ఈ 400 అనేది 232 రోజుల్లో 400 వస్తుండే. సో ఇది మనకు ముందు తెలిస్తే ఇది మనం వేరే ఐడికి చేసుకుని ఆ విధంగా $432 $232 రోజుల్లో 223 రోజుల్లో మనం తీసుకునేవాళ్ళం. దట్స్ ఈజ్ మిస్సింగ్ అంతే, ఓకే. టీంలో కూడా మిస్సింగ్ చాలా మంది. సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా కేర్ తీసుకోండి, ఆన్ టైంలో చేసేయండి, ఓకేనా. సేమ్ టైంలో చేసేయండి సార్. ఆన్ టైం అంటే సేమ్ టైంలో చేసేయండి, ఓకే. ఇక్కడ మీకు అర్థమవుతుంది, చేస్తే ఎక్స్పైర్లో చూసుకుంటే తెలుస్తుంది. సారీ ఇక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట. ఎక్స్పైరీలో ఇగో ఇక 4 రోజులకి కనబడుతుంది అనమాట. లాస్ట్లో కనబడుతుంది మనకి ఎక్స్పైర్ అనేది, ఓకేనా. ఇక్కడ 0 ఉంది కదా, ఆ ఎక్స్పైరీ ఎంత అనేది మనకు కనబడుతుంది, ఓకేనా. అంటే ఇది ఎవరికి నేను చెప్పేది అంతా 10,000 ఎబో అయిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇక 10,000 బిలో ఉన్న వాళ్ళకి అయినా కూడా మీరు సో బిలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో నేను మళ్ళీ కూడా మీకు చెప్తాను. సో వెల్కమ్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఇక్కడ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను సార్. నేనేమనుకుంటున్నాను, ప్రజెంట్ పీవీసీ మెటాలో నడుస్తున్నటువంటి తీరుని నేను ఎలా ఆలోచించుకున్నాను అనేది నేను మాట్లాడతాను. నాకు తెలిసి పీవీసీ మెటా ప్రజెంట్ తీసుకునే ప్రతి డెసిషన్, ప్రతి నిర్ణయం కూడా
ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది నా ఉద్దేశంలో. ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అంటే విస్తరించడం, అంటే ఫార్మింగ్ అంటే ఈ కమ్యూనిటీ పరంగా కానీ పీవీసీ మెటాని దాని యొక్క పరిధిని పెంచుకునే విధంగా కూడా సిస్టమ్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సిస్టమ్ తీసుకున్నటువంటి ఫార్మింగ్ విషయంలో అన్లిమిటెడ్ టు 50,000 టు 25,000 టు 10,000. ఈ 10,000 లిమిట్ పెట్టడం వల్ల మనకు పీవీసీ మెటాలో జరిగేది ఏంటంటే కమ్యూనిటీ పెరుగుతుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. కమ్యూనిటీ ఏ విధంగా పెరుగుతుందంటే 10,000 అయిన తర్వాత నీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇంకొక వ్యాలెట్ తీసుకోవాలి. ఇంకో వ్యాలెట్ ఫార్మింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఫస్ట్ దానికి సీడ్ పార్ట్నర్ అవ్వాలి, సీడ్ ఫండింగ్ చేయాలి. సీడ్ ఫండింగ్ చేస్తే ఒక పార్ట్నర్ మనకు అక్కడ పెరుగుతుంది, ఒక కమ్యూనిటీలో ఒక మెంబర్ పెరుగుతున్నాడు. సో సిస్టమ్ యొక్క ఉద్దేశం అది కమ్యూనిటీని పెంచేది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్గా చేసుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి 2 lakh కమ్యూనిటీలో కూడా నేను అబ్జర్వ్ చేసింది కొత్త వాళ్ళకన్నా ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్స్ ఎక్కువ మొత్తంలో ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఎక్కువ మొత్తంలో సీడ్ ఫండింగ్ చేయడం, ఎక్కువ మొత్తంలో ఇల్లుబడి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ 100% బిలీవర్స్ కాబట్టి. ఆ లీడర్స్ వాళ్ళు ఎందుకు ఉన్న అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారంటే దాని ఎబిలిటీ, ద పవర్ ఆఫ్ ఆప్షన్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇన్కమ్ గెయిన్ దిశగా వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటారు. ఇప్పుడు 10,000 చేసి లిమిట్ చేసినందుకు చాలా మంది వరి అవుతున్నారు. ఎందుకు వరి అవుతున్నారు సార్? అరే నేను చేసుకునేటువంటి వెసులుబాటు నేను కోల్పోయానేనని ఒక బాధ. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆస్తిని పెంచుకునే యొక్క దారి కొద్దిగా సిస్టమ్ గేట్ పెట్టింది. దీన్ని మనం ఈ విషయంలో కొంతమందికి నాన్ బిలీవర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ రేట్ విషయంలో ఉంటారు. కొంతమంది ఉన్నటువంటి ఆప్షన్స్ ని, ఉన్నటువంటి ఆదాయ మార్గాలు, ఇన్కమ్ సోర్స్ టోటల్ గా గ్రాప్ చేసుకుంటారు సార్. ఇక్కడ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కాంపౌండింగ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్. పెద్ద పెద్ద రిచ్ బిలియనీర్స్ కూడా కాంపౌండింగ్ తోనే వాళ్ళు బిలియనీర్స్, మల్టీ బిలియనీర్స్ అయ్యారు. సో కాంపౌండింగ్ చేసుకున్నటువంటి వెసులుబాటు మనకి పీవీసీ మెటా సిస్టమ్ లో ఉంది, మన బిజినెస్ లో ఉంది. కానీ కాంపౌండింగ్ చేసుకోవచ్చు, కాంపౌండింగ్ చేసుకునేటువంటి సమయం తక్కువ అయిపోయింది ఇప్పుడు. అది ఇక్కడ మనకు ప్రాబ్లమేటిక్ గా ఉంది. చేసుకునేటువంటి సమయం లేదు ఇప్పుడు, ఎందుకంటే సిస్టమ్ చేయాల్సిన పని చాలా ఉంది. ఆ పని పెండింగ్ వర్క్స్ అంతా కూడా ఉన్నటువంటి వాటిని మెల్లిమెల్లిగా క్లియర్ చేసుకుంటూ దారి క్లియర్ చేసుకుని చేయాల్సింది ఏది చేయాలో దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కొంతమంది చెప్పారు ఒక ఇంటిమేషన్ లేకుండా చేస్తుందని. నేను దాని గురించి నా కన్క్లూజన్ ఏంటంటే సార్, ఇంటిమేషన్ ఇస్తే మనకు తెలుసు ఆల్రెడీ స్టూడెంట్స్ లో మాస్ కాపింగ్ ఎలా జరుగుతుందో అట్లా పైరసీలు మాలగా ఎలా అవుతున్నాయి, సిడీ పైరసీలు ఎలా జరుగుతున్నాయి అట్లా జరిగిపోతున్నాయి. సిస్టమ్ టు సిస్టమ్ మక్కి దించేస్తున్నారు బయట. సో ఉన్నటువంటి నేను ఏం చేయబోతున్నాను అనేది బయటకు చెప్పేస్తే రివీల్ అయిపోతాయి సీక్రెట్స్, కొంచెం ప్రాబ్లం అవుతుంది. సిస్టమ్ కొంచెం ఎదుగుదల దశలో, డెవలప్మెంట్ భాగంలో భాగంగా ఉంది కాబట్టి ఇవన్నీ కొన్ని ఏం చేస్తున్నాను, నేను ఏం స్టెప్ తీసుకోబోతున్నాను అని ముందుగానే రివీల్ చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ మన పీవీసీ మెటా ఎస్పెషల్లీ మన బిజినెస్ లో. సో అందుమూలంగా కూడా గోప్యంగా ఉంచేటువంటి అవకాశం ఉంది పీవీసీ మెటా సిస్టమ్. దీనికి క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ మేకింగ్ జరుగుతుంది అనుకుంటే, పిక్చర్ మేకింగ్ లో జరిగేటువంటి సన్నివేశాలు అన్ని కూడా బయట వచ్చేస్తే ముందుగానే ఆ స్టోరీ అంతా తెలిసిపోతే, అందులో ఉన్నటువంటి మెయిన్ ఘట్టాలన్నీ బయటపడిపోతే, తెలిసిపోతే, రివీల్ అయిపోతే, వెబ్సైట్ లో వచ్చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. అది ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే అందులో ఉన్న అంశాలన్నీ కూడా బయట తెలిసిపోయింది, దాంట్లో ఏం లేదని తెలిసిపోయింది. ఇంకా ఏందిరా మనం చూసేసాం ఆల్రెడీ, ఏం చేయకపోతుందో మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ. సో ఫిలిం ఫ్లాప్ అయిపోతుంది.
పెద్దగా మార్కెట్ ఉండదు, ఫ్లాప్ కన్నా మార్కెట్ ఉండదు, పెద్దగా కలెక్షన్స్ ఉండవు, పెద్దగా జనాలు వెళ్ళరు థియేటర్ దగ్గరికి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా వాళ్ళు చూసేశారు ఆల్రెడీ. ఏం జరగబోతుంది నెక్స్ట్ సీన్ అన్నది వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది, చూసేశారు కాబట్టి థియేటర్కి జనాలు వెళ్ళరు. సేమ్ అప్లై చేసుకోండి ఇక్కడ పీవీసీ మెటల్ కూడా సేమ్ అట్లే. ఉదాహరణకు నేను చెప్తాను, ఇక్కడ పీవీసీ మెటాలో ఫార్మింగ్ కానీ సీడ్ ఫండింగ్ కానీ ఎవరైతే ఆల్రెడీ మనీ హోల్డర్స్ మంచి ల్యాకేస్ ఉన్నారో, ఇక్కడ అందరూ కూడా చాలా పేదవాళ్ళం సార్, మనం అందరం మధ్యతరగతి వాళ్ళం. ఉన్న పలంగా 1,00,000 సీడ్ ఫండింగ్ ఫార్మింగ్ చేసుకోండి, 1,00,000 చేయమంటే చేయలేం. ఎందుకంటే చేయలేము, మన ఆర్థిక స్తోమత అలా ఉంది. ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు, వాళ్ళు మల్టిప్లై చేసుకోగలుగుతారు ఈజీగా. నువ్వు ఎంత చేసావు, నేను ఎంత చేశానంటే, నువ్వు చేసినంత నేను చేయాలంటే నీకుంది, నువ్వు చేసుకున్నావు. నువ్వు చేసినంత నేను చేయాలంటే నేను బ్యాంక్ కన్నం వేయాలి ఇంకా. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సినటువంటి ఒక పని చేయాల్సి మనం కావాలంటే, నేను ముందు కూడా చెప్పాను సార్, 10,000తో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలి, 1,00,000తో 10 లక్షలు ఎలా సంపాదించాలి, 10 లక్షలతో 1 కోటి ఎలా సంపాదించాలి. ఇది తెలివైన వాడు చేసేటువంటి పని. డబ్బులున్న వాళ్ళు పెడతారు సార్, డబ్బు లేనటువంటి వాళ్ళు ఉన్న కొద్ది మొత్తాన్ని చాలా ఓపికతో దాన్ని కాంపౌండ్ చేసుకోవాలి. కాంపౌండింగ్ చేసుకునే అవకాశం బిగినింగ్ నుంచి చాలా ఆల్రెడీ ఇప్పుడు మనం కోల్పోయాం, చేసుకునేటువంటి అవకాశం సమయం మించిపోయింది. అందుకే ఉన్న అవకాశాన్ని వెంటనే గ్రాప్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ సీక్రెట్ గా ఓపెన్ గా చెప్పాలంటే, ఒక డైమండ్ మైన్ అనుకోండి, లేకపోతే ఈ ఫార్మింగ్ గురించి, సీడ్ ఫండింగ్ గురించి చెప్తున్నా, ఒక మైనింగ్ ఉందనుకోండి, ఒక గోల్డ్ మైనింగ్ ఉందనుకోండి. గోల్డ్ మైన్ వాడు ఒక వర్తను వెళ్ళి తవ్వాడు, అక్కడ గోల్డ్ బయటపడింది. వాడికి ఓపిక ఉన్నంత వరకు తవ్వుకుంటూ గోల్డ్ అంతా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంత ఓపిక ఉంటే అంత, ఎంత తవ్వుకుంటే అంత, అది అన్లిమిటెడ్ అనమాట, ఎంతనే తీసుకోను. అది కూడా ఆప్షన్ ఇచ్చింది పీవీసీ మెటల్. వాడు ఎంత తవ్వుకుంటే అంత. ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ గేట్ వేసింది, అయ్యి బాబు నువ్వు తవ్వించాలు, నీకు నేను గేట్ పెడుతున్నాను పెట్టింది. ఇప్పుడు ఆటోమేటిక్ ఆయన ఏం చేశాడు, అతను చేయాలా, తపన ఉంది, నాకు ఇంకా కావాలని, ఇంకా ఫార్మింగ్ పెంచుకుంటా అనే ఆశ ఉంది, నేను ఇంకా సీడ్ ఫండింగ్ పెంచుకునేటట్టు తపన ఉంది. కాబట్టి అదేం చేస్తాడంటే అక్కడ గేట్ క్లోజ్ చేసిన ఇంకో చోటకి వెళ్ళి తవ్వుతాడు, అక్కడ ఇంకో చోట తవ్వుతాడు. అట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడ ప్రతి చోట అతను వెతకడం ప్రారంభిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో వెతకడం ప్రారంభిస్తాడు, అంటే కొత్త వ్యాలెట్లు వేసుకుంటాడు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది నేను చిన్న ఉదాహరణ. పీవీసీ మెటాల్లో జరుగుతున్న ప్రతి విషయం సార్, అన్ని ఆప్షన్స్, అన్ని అంశాలు అందరికి నచ్చవు. కొంతమంది చాలా ఎక్సైట్మెంట్ అయితే పీవీసీ మెటల్ తీసుకొచ్చి లాంచ్ చేసేటువంటి కొత్త విషయాలు కొంతమందికి ఎక్సైట్మెంట్ ఇచ్చే విధంగా ఉంటాయి, కొంతమంది ఉస్సు అనిపిస్తాయి. కానీ సిస్టమ్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఏది చేయాలో చేసింది, కమ్యూనిటీ దాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఉన్నట్టు వాటిని ఏం చేయాలో చేసిస్తుంది, ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది చేసేస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని ఏది క్రైటీరియా ఇచ్చి చూసింది, అందులో సక్సెస్ అవ్వలేదు. మనం ఫార్మింగ్ అన్లిమిటెడ్ ఇచ్చింది, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, ఈ రోజు భయంకరంగా సంపాదించుకుంటున్నారు డైలీ ఇన్కమ్ వాళ్ళకి. తర్వాత 50,000 ఇచ్చింది, అది చేసుకున్నారు. సీడ్ ఫండింగ్ లో $10 తో సీడ్ ఫండింగ్ చేసేటువంటి అవకాశం ఇచ్చింది, అప్పుడు కూడా యూజ్ చేసుకోవాలా. ఏమి చేయాలో కమ్యూనిటీ కోసం పీవీసీ మెటల్ 100% చేసింది, కానీ మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. కరెక్ట్ గా రైట్ టైంలో సిస్టమ్ ఇచ్చినప్పుడు రైట్ టైంలో మనం దాన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు పీవీసీ మెటల్ వేరే లెవెల్లో ఉండేది కమ్యూనిటీ. ఇది వాస్తవం సార్, కానీ మనం చేయలేకపోయాం. పీవీసీ మెటల్ నేను ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, క్రిప్టోలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఈరోజు పీవీసీ మెటల్ ఉన్న స్థితిని, ఈరోజు పీవీసీ మెటల్ ఉన్నటువంటి ధరని చూసి
మొన్న గతంలో మాలోత్ రమేష్ గారి సెషన్ విన్నాను సార్, మైండ్ బ్లోయింగ్ సెషన్. ఒక్కొక్క ఒక కాయిన్ కొన్ని సంవత్సరాల తర్వాత బ్లాస్ట్ అయింది దాని బిజినెస్, దాని గ్రోత్. పేషెన్స్ గా వెయిట్ చేసినటువంటి ఆ యొక్క బిజినెస్ హోల్డర్స్, ఆ కాయిన్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళు భయంకరంగా ప్రాఫిట్ తీసుకున్నారు. ఇది క్రిప్టోలో జరుగుతుంది సార్. క్రిప్టోలో ఏదైనా సాధ్యం. మనం దాన్ని నమ్మి, ప్రగాఢంగా నమ్మి, సిస్టమ్ పైన పూర్తి విశ్వాసంతో మనం కొనసాగితే, ఎందుకంటే పూర్తిగా ఎందుకు నమ్మొచ్చు సిస్టమ్ అంటే, దాదాపు 9, 10, 15 సంవత్సరాలుగా కమ్యూనిటీతో కలిసి జర్నీ చేస్తున్నటువంటి సిస్టమ్ పీవీసీ మెటా. ఏదో కొత్త కాయిన్ లాంచ్ అయితే దాని యొక్క బాగోగులు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది మనకి ఏం తెలియదు. దానిపైన ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయలేం. కానీ పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 లక్ష పెట్టినా, 10,000 పెట్టినా, ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు ధైర్యంగా నిద్రపోవచ్చు అంటే అంత ధైర్యంగా ఉండొచ్చు. సేఫ్ వెరీ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్ ఇది. భద్రత విషయంలో మాత్రం చాలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్ ఇది. అది అందులో మాత్రం చాలా గొప్ప విషయం పీవీసీ మెటాలో తీసుకుంటే. ఇప్పుడు రాజేష్ గారు చెప్పారు, అన్ఎక్స్పెక్టెడ్ గా టైం చెప్పకుండా క్లోజ్ చేసిందని. కానీ సిస్టమ్ కి ఇవన్నీ సర్వసాధారణం సార్. నా ఒపీనియన్ ఏంటంటే, గతంలో మనకు కౌంట్ డౌన్ టైం పెట్టేది, డిస్ప్లే చేసేది. నాకు తెలిసి 50,000 తర్వాత కౌంట్ డౌన్ టైం పెట్టి ఏమన్నా ఇంటర్నల్ గా ఆటోమేటిక్ గా ఆ టైం వరకు, పీరియడ్ వరకు చేసి, నెక్స్ట్ టైం అవ్వగానే కట్ ఆఫ్ అయిపోయి 10,000 పడిపోయేటువంటి విధంగా సిస్టమ్ సెట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిస్టమ్ అది చూడదు. అది రాజేష్ గారు అండర్ వ్యాలెట్ లో ఇద్దరు సీడ్ ఫండింగ్ చేసేసి, ఇద్దరు ఫండింగ్ చేశారు, ఫార్మింగ్ చేశారు. కొద్దిసేపు ఆగుదాం, రాజేష్ గారు కూడా చేసేయని అని ఆగదు. చంద్రశేఖర్ ఇంకా ఆయనకు ఒక్కరు సీడ్ ఫండింగ్, ఒక్కరు టోకెన్ ఫార్మింగ్ చేసేస్తే ఆయన ఎర్లీబర్డ్కి ఎలిజిబుల్ అయిపోతాడు. కొంతసేపు ఆగదాం, సిస్టమ్ ఆగదు, తన బంధం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇచ్చిన సమయాన్ని మనమే కరెక్ట్ గా ఎంతవరకు యూజ్ చేసుకున్నామో అంతవరకు యూజ్ చేసుకుంటేనే మనం కరెక్ట్ గా ఉంటుంది. నాకు ఈ ఇయర్ లోనే ప్రాజెక్ట్ ఏది చేయాలో ఎండింగ్ ప్రాసెస్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్ చేస్తే ఆలోచనలు కనిపిస్తున్నాయి. సీడ్ ఫండింగ్ కూడా అదే దిశలో నడుస్తుంది. నెక్స్ట్ చేయాల్సినటువంటి మెటావర్స్ లో నుంచా, లేకపోతే ఏ రకంగా ఆప్షన్ తీసుకురావాలి, పీవీసీ మెటా టెస్ట్ వ్యాలెట్ కి సంబంధించి ఏ రకంగా ఆప్షన్స్ తీసుకురావాలి, అప్డేట్స్ తీసుకురావాలనే దానిపై నాకు కసరత్తు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఆ క్రిప్టో గురించి, పీవీసీ మెటా గురించి నేను చెప్పేది ఒకటే, పేషెన్స్గా ఉందాం. అందరూ ఒక ఫ్యామిలీ, అందరూ కలిసి నడుద్దాం, కలిసి ఉందాం. అంతిమంగా బెస్ట్ రిజల్ట్స్, బెస్ట్ ప్రాఫిట్స్ చూస్తాం. అంతవరకు పేషెన్స్ గా ఉందాం. థ్యాంక్ యూ సార్, నాకు కాల్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎస్, గుడ్ మార్నింగ్. 1 minute, నాకు కాల్ వచ్చి కట్ అయింది. నా వాయిస్ క్లియర్ ఉందా? రాజేష్ గారు ఉంది. సో ఇది ఆలోచన. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము శ్రీనివాస్ సార్ నేను అనుకుంటున్నారా? మాట్లాడు సార్, మాట్లాడచ్చు. ఓకే, నాకు కాల్ వచ్చి నేను వేరే కాల్లో ఇది మ్యూట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఈ రోజు కూడా మనకు చాలా మన పార్ట్నర్స్, పీవీసీ పార్ట్నర్స్ మన మీటింగ్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా వార్మ్ వెల్కమ్, కొత్త వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే నేను కొంతమందిని కొత్తగా కూడా చూస్తున్నాను. మీ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే అడగచ్చు సార్. మీరు ఎవరైనా మీకేమైనా మల్లేష్ సార్ మీరు మాట్లాడతారా? మాట్లాడండి సార్. సార్ నమస్తే. నమస్తే.
ఎర్లీ ఫండ్లో ఫస్ట్ వ్యాలెట్ లో తీసుకోవటం లేదు సార్. 10,000 దాటిపోయి 15,000 అయిపోయినాయి అని చెప్పి తీసుకోవటం లేదు. ఓకే. అయితే సెకండ్ వ్యాలెట్ లో మళ్ళీ అయితే 2 కొత్త వ్యాలెట్లు చేసాం సార్ ఈరోజు. ఉమ్. ఒకసారి ఎర్లీ బర్డ్ అయిందో లేదో ఒకసారి ఓపెన్ చేయండి చేస్తాం సార్. చేయండి, పర్లేదు, చేయండి. క్లియర్ చేస్తాం, చేయండి చేయండి, పర్లేదు. ఉమ్. రిఫరల్ ఉమ్. ఓకే. ఉమ్. ఓకే, ఎర్లీ సార్ బర్డ్. ఇప్పుడు ఇక్కడ ముందుగా మీరు ఒక పని చేయండి. ఇక్కడ రిడీమ్. ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేశారు మీరు? రిడీమ్ రివార్డ్ ఫార్మింగ్. ఓకే, రివార్డ్ సమ్మరీ ఫార్మింగ్. ఓకే, ఫార్మింగ్ క్లిక్ చేయండి, ఒకసారి చెప్తాను. రివార్డ్ ఓకే, ఇప్పుడు ఎక్కడ సార్ మీరు ఏడికి వచ్చారు? ఇప్పుడు మీకు ఏం డౌట్ ఏంటి? యాక్చువల్లీ ఎర్లీ బర్డ్ అయిందా లేదా చూడాలనా? అవునవును అది ఫార్మింగ్ ఫార్మింగ్. స్టేటస్. ఆ ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి కదా. మీరు ఏదో చేస్తే ఎట్లా? ఇప్పుడు వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్. ఇక్కడ మాకు ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎర్లీ బర్డ్ స్టేటస్ క్లిక్ చేశారా మీరు? ప్రాసెస్ లో ఉంది. చేశాను సార్. ఇంకా పూర్తి ఓపెన్ అవ్వలేదు కదా? అవును ఓకే, పర్లేదు. సో ఇక్కడ ఎలిజిబుల్ లో ఓకే, ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ 17 జనవరి నాడు 17 తారీఖు నాడు 100 చేస్తే ఓకేనా, ఇక్కడ మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ 5 days అంటే కొంచెం మిస్ అయింది. ఓకే, 2 రోజులు మిస్ చేసుకున్నట్టున్నారు కదా. ఈ రోజు ఏమైనా చేశారా మీరు? ఈ రోజు చేశాను సార్. ఈ ఒక పని రోజు చేయండి, అక్కడ రిఫరల్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. టోకెన్ ఫార్మింగ్ పక్క ఉంటారు, రిఫరల్ ఫార్మ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ లో క్లిక్ చేయండి. ఇక్కడ ఎడం పక్కన ఎలిజిబుల్. ఓకే, బెటర్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లిక్ చేయండి. మధ్యలో సార్ ఎగ్జిక్యూటెడ్ మధ్యలోది. మీరు ఇందాక మధ్యలో ఉన్నారు, నేనే నొక్కమన్నాను కదా. ఇప్పుడు ఎగ్జిక్యూటెడ్ మధ్యలో నొక్కండి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే 22 తారీఖు అంటే ఈ రోజే. ఓకే, వెరీ గుడ్, చేసుకున్నారు, ఈ రోజు చేశారు. ఓకే, సో ఇక్కడ అయింది కదా సార్. అక్కడ చూడండి 200 అటు 200 ఇటు 200. ఇక మీరు టోకెన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మీరు చూద్దాం. ఓకే, ఒకసారి
ఎలిజిబుల్ లో క్లిక్ చేయండి. ఒక డేట్ ఇక్కడ డిఫరెంట్ చూస్తుందని చూస్తున్నా అంతే, ఇంకోటి ఏం లేదు. చూసారా ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ 22 తారీఖు నాడు 100తో చేశారు, అంటే ఈ రోజే. ఓకేనా, ఇది ఎలిజిబుల్ ఎర్లీ బర్డ్కి టు బి ఎగ్జిక్యూటెడ్ 200. సో మెడి పార్ట్నర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారా చూడండి. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కేఎన్ మల్లేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్. సో సార్ 3 వ్యాలెట్లకు ఈ రోజే చేశారు, కానీ ఈ వ్యాలెట్ కి 17వ తారీఖు నాడు చేసినటువంటి టోకెన్ ఫార్మింగ్ 100 ఉంది సార్. అది తీసుకుంది అంటే అది తీసుకుంది 7 డేస్ పీరియడ్ లోనే ఉంది కాబట్టి అదే తీసుకుంది. ఈ రోజు అయితే తీసుకోదు. అది మల్లేశ్వరరావు సార్. అవును రమేష్ సార్, 3టికి ఈ రోజే కదా చేసింది. లేదు అంటే ఇంతకు ముందుది కూడా ఉంది కదా. ఇంతకు ముందుది 7 డేస్ ఎక్స్పైర్ అయి ఉంటే మీకు ఈ రోజు తీసుకుంటుండే. ఎక్స్పైర్ కాంది 3-4 డేస్ ముందుది ఒకటి ఉంది కదా, 5 డేస్ ముందుది. అయితే ఇక్కడ సార్ ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే మీరు మీ యొక్క కింది దానికి చేసి ఉన్నది ఆల్రెడీ, మీరు ఈ మెయిన్ దానికి 100తో చేసుకుంటే సరిపోతుండే, అయినా కూడా మీరు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు, అంతేనా? లేదు సార్, అది 17వ తారీఖు మీకు 17వ తారీఖు మెయిన్ వ్యాలెట్ కి అయిపోయింది కదా. అది మెయిన్ వ్యాలెట్ కి ఇదైంది సార్. 17వ తారీఖు ఫస్ట్ వ్యాలెట్ దానికి ఎర్లీ బోర్డ్ అయింది కదా. అవును సార్, అవును. బట్ మీరు మెయిన్ దాని తర్వాత 2-3 దానికి చేసుకున్నారు కదా సార్. 2 దానికి ఎర్లీ బర్డ్ కాలేదు కదా. ఆ 2 దానికి చేసుకున్నటువంటి 100 7 రోజుల వరకు యాక్టివ్ ఉంటది. సో 7 రోజుల వరకు మీరు ఏ రోజైనా మీ కింద ఆ 2వ దానికి కింద 2 వేసుకొని చేస్తే ఆ డేస్ వైజ్ గా 0.1010 తగ్గుతా ఉంటుంది సార్. మీరు ఫస్ట్ అది చెక్ చేయాల్సింది. చెక్ చేసి ఎలిజిబుల్ లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అది ఎప్పటిది 17వ తారీఖు నాడు అనేది కనబడుతుండే. సో అప్పుడు కొంచెం డ్రాప్ అయితే బాగుంటుండే. మీరు ఇప్పుడైతే మా ఇది 2వ వ్యాలెట్ కి ఇంకొక 100 చేస్తే మా ఇది తీసుకోదు కదా సార్? లేదు, తీసుకోదు. మళ్ళీ కింది వ్యాలెట్లకు 100 మంది చేయాలి. అయితేనే ఈ రోజు చేసినటువంటి ఈ 100 ఎగ్జిక్యూటెడ్ అవుతుంది. అది దీనికి కింది వ్యాలెట్లు ఉన్నాయి కదా 2. అవునవును. ఆ రెండిటికి 100 చేసి ఈ 100 ఎగ్జిక్యూటెడ్ అవుతుంది సార్. 0.7 వస్తుంది దానికి. ఈ రోజు కానీ రేపు కానీ కింద కొత్త రేపు చేస్తే 24 అవర్స్ దాటితే మళ్ళీ 0.60 అవుతుంది. ఇది మెయిన్ వ్యాలెట్ అవుతుంది కదా సార్. దీని కింద 2 వ్యాలెట్లకు చేయాలి కదా 100. అవునవును. అలాంటప్పుడు ఒక రోజు అయితే 0.10 తగ్గుతుంది సార్. ఓకేనా సార్? అంటే ఈ రోజు చేసుకుంటే కింద 2 వ్యాలిటీ చేసుకుంటే కూడా మళ్ళీ ఇది ఎర్లీ బర్డ్ లోకి వస్తాం. అవును సార్, అవును. ఆల్రెడీ వచ్చారు, కాకపోతే పర్సంటేజ్ తగ్గింది. ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు అంటే ఇది 2వ వ్యాలెట్ అని మీకు తెలుసు, కానీ సిస్టమ్ తెలియదు. దాని కింద 2 వ్యాలెట్లు ఇచ్చారు, అంటే ఇది మెయిన్ వ్యాలెట్ అవుతుంది. అవునవును. ఎర్లీ బర్డ్ పీరియడ్ 7 డేస్ కదా సార్. 24 అవర్స్ క్రాస్ అయితే అంటే ఒక రోజు దాటితే 0.10 తగ్గుతుంది. ఓకేనా సార్? క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ కంటిన్యూ. ఓకే, సో అందరు కూడా మరి అయితే మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు కొద్దిగా అందరూ. నేను చెప్పింది ఏంటంటే ఎందుకు ఒకే రోజు చేసుకోమన్నాను అంటే, మార్పులు చేర్పులు సిస్టంలో జరుగుతున్నాయి కనుక సేమ్ డే చేసుకోవాలని చెప్పాం, అట్లా అనమాట. ఓకేనా? లేకపోతే మనకు ఎర్లీ బర్డ్ అనేది ఉంది, 6 డేస్ అనేది ఉంది. సో డే మారితే మళ్ళీ మనము ఈ విధంగా అది మామూలుగానే ఉంది. బట్ ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేసి నేను చూపించింది ఏంటంటే, ఈ క్యాపింగ్ అంటే లిమిట్ అనేది మనకు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.
అందుకని తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీ, నో ప్రాబ్లం, అది మామూలుగానే ఉంది. ఎవరికైతే 10,000 బిలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, ఈ రోజు కూడా మనకి 10,000 ఉంది కదా అని చెప్పేసి ఒకవేళ సిస్టమ్ మేబీ 5,000 లేకపోతే లాస్ట్ మళ్ళీ ఒక లిమిట్ 2,000 లేకపోతే 1,000 అనేది తీసుకొస్తే, అంటే మొన్నటి మాదిరిగా సో నా టీంకి నాకు ఇలా జరిగినట్టు మనకు జరగకూడదు. జరిగితే కొంచెం ప్రాబ్లం, అంటే ఎవరు ఇంత ఈజీగా తీసుకోరనమాట. ఎందుకంటే మళ్ళీ ఐడియల్ క్రియేట్ చేయాలి, అది మనమైతే పర్వాలేదు. ఐడియల్ క్రియేట్ చేసిన పెద్ద పని కాదు. ఒక్కొక్కసారి క్రియేట్ కూడా కావు. మొన్నటిదాకా మనకు ఒక 20 days ఐడియల్ కూడా క్రియేట్ అవ్వలేవు మొన్న. అదొకటి, ఐడి క్రియేట్ పెద్ద పని కాదు కానీ, బట్ మళ్ళీ మనకు డాలర్స్ అవసరం, డాలర్ కావాలి. ఓకేనా? అదే ఒకే దాంట్లో 500 కంటే ఎక్కువ ఒక రోజు చేయలేము. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? అందుకు నేను చెప్పింది ఎట్ ఏ టైంలో మీరు చేసుకోండి అని 3 వ్యాలెట్లకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ మరి పాషుల కేశవులు, వెల్కమ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను పొద్దుగాల టోకన్ ఫార్మింగ్ దాంట్లో 1000 పీస్ మీటర్లు కొట్టాను సార్. ఎక్కడ పెట్టారు? మళ్ళీ దానికి టోకన్ ఫార్మింగ్ ఒక్క నిమిషం అది సార్. యాడ్ కాలేదు సార్ నాకు ఇంకా. రమేష్ సార్ ఒకసారి రండి. ఒక్క నిమిషం, నాకు కాల్ వచ్చింది. సార్ ఏదో చెప్తున్నారు. కేశవులు సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. కనబడుతుందా సార్? మీ ఫోటో మాత్రమే వస్తుంది సార్, మీ స్క్రీన్ రావట్లేదు మరి. ఇప్పుడు కనబడుతుందా సార్? రావట్లేదు సార్, నాకైతే సార్ ఎవరికైనా వస్తుందా సార్ స్క్రీన్? బ్లర్ వస్తుంది సార్. కేశవులు సార్ రావట్లేదు సార్. మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒకసారి లీవ్ అయ్యారండి. ఎగ్జిట్ అయ్యి ఒక 2 minutes ఓకే సార్. ఆగిరండి. ఓకే సార్. ఏం మల్లేశ్వరరావు సార్, మైక్ ఓపెన్ గా ఉంది, ఏమైనా మాట్లాడతారా? సార్ నాకు కట్ అయింది సార్. సార్ సార్ ఇప్పుడు కనబడుతుందా సార్? రమేష్ సార్. ఓకే సార్, వస్తుంది, స్క్రీన్ వస్తుంది. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్. కనబడుతుందా సార్ ఇప్పుడు? ఓకే, వస్తుంది, స్క్రీన్ వస్తుంది. ఎక్కడ ఏం చేశారు? 2,685 పీస్ మీటర్లు ఉన్నాయి. ఓకే చూపిస్తాను సార్. బయటనే చూపించండి. ఓకే సార్. బయట 1000 పీస్ మీటర్లు అన్నారు కదా, బయట నుంచి కట్ అయినాయా? బయటిది కదా సార్, నేను లోపల మనకు రివార్డ్ వస్తుంది కదా సార్, మనకు అది చేస్తానంటే లోపల సార్ ఓకే ఓకే టోకన్ ఓకే, ఫార్మింగ్ దాంట్లో వెళ్ళండి, కాకుండా లోపలికి వెళ్ళండి. పీవీసీ మీట్ సీట్ ఫండింగ్ లోపలికి వెళ్ళాను చూడు సార్. సీట్ ఇక్కడ ఫండింగ్ కట్ ఓకే, అయినాయి, రిలీజ్ అయినాయి. రిలీజ్ టోకెన్ అయినాయి. ఇవి స్టేకింగ్ అక్కడనే లోపలికి రివార్డ్ ద్వారా. ఎయిర్ ఐడి పెట్టాను. ఇక్కడ ఏ ఐడి చేశారు? 85 ఐడి నెంబర్ కి కొట్టాను సార్. 1000 85 ఐడి నెంబర్ నాదే సార్. 85 నా? ఐడి నెంబర్ అవును సార్.
అంత బోధగా ఉంది సార్, స్క్రీన్ సరిగా రావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ పైన ఉన్న సెల్ఫ్ యూజర్ ఐడి కాదా? ఈ వ్యాలెట్ది కాదా? ఈ వ్యాలెట్ కాదు సార్. మరి ఆ వ్యాలెట్కి వెళ్ళి చెక్ చేశారా? చెక్ చేసాను సార్, దాంట్లో యాడ్ కాలేదు. ఒకసారి అది కూడా చూపిస్తాను సార్. 1000 ఇక్కడ 1000 ఒకసారి కనబడుతుందా ఫోటో సార్ మీకు? తీసుకోండి. ఇప్పుడు కనబడుతుంది 950. 12585. ఫోటో తీసుకోండి సార్. అది తీసుకున్నాను సార్. సార్ కనబడుతుందా సార్? ఓకే, కనిపిస్తుంది సార్. ఇదే నంబరా? యూజర్ ఐడి ఇదేనా? ఇదేనండి. ఇదే సార్. ఓకే. ఒక స్క్రీన్ షాట్ ఎక్కడ రాలేదంటున్నారు? స్క్రీన్ షాట్ తీసాను సార్. వస్తుంది. ఒకసారి కూడా నెంబర్స్ ఇస్తాను. సరే. 9501258 9501258 9501258 ఇదే నెంబర్ సార్. ఓకే, లాక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాను. ఎక్కడ రాలేదంటున్నారు? ఇక్కడ మనకు కనబడాలి కదా సార్, ఏడా కనబడట్లేదు సార్ దీనిలో. ఎక్కడ కనబడాలి? ఇక్కడ 500 ఉంది అనేసి అంటున్నారా? అవును సార్. ఈ రికార్డ్ ఏంటి సార్? దేని ద్వారా వచ్చేటటువంటి రికార్డ్ ఇది? ఇది నేను చేసింది సీడ్ ఫండింగ్ కదా సార్, చేసింది ఇంతకుముందు. సీడ్ ఫండింగ్ అని రికార్డ్ దేని ద్వారా చేస్తే అవుతుంది? ఇక్కడ మనకు కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి పీస్ మెటల్ ఏవైతే ఉంటాయో అవిటి ద్వారా చేసినటువంటి రికార్డ్ సార్ ఇది. ఓకేనా? వ్యాలెట్ స్టేటస్ లో పేజ్ ఓపెన్ కాగానే వ్యాలెట్ స్టేటస్ లో మనకు కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 150 ఉన్నాయా బయట? ఇక్కడ మనం బై చేసిన అంటే పిఎస్సి మెటల్ యూఎస్డిటీతో పిఎస్సి మెటల్ కొన్నా, లేకపోతే బయట ఒక ఇంతకుముందు మనకు 500 ఉండే, దాని తర్వాత 1000 అయింది. ఆ బయట ఉన్నటువంటి 150 ప్లేస్ లో 1500 అట్టు ఉంటే మనం స్టేక్ నావ్ చేస్తే ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఓకేనా సార్? వేరే వ్యాలెట్ నుంచి మనం రివార్డ్ నుంచి చేసేది స్టేకింగ్ స్టేటస్ లో చూసుకోవాలి, లేదా మన ఈ వ్యాలెట్ నుంచి రివార్డ్ ద్వారా వచ్చినా కూడా ఏదైనా కానీ మనకు స్టేకింగ్ స్టేటస్ లో చూసుకోవాలి. స్టేకింగ్ స్టేటస్ నొక్కండి. సార్ ఉందా సార్? ఈ రికార్డ్ ఉందా? ఉంది సార్, ఇప్పుడు వచ్చింది ఇక్కడ. ఓకే, అది అప్పుడే వచ్చింది, మీరు ఇక్కడ దాకా రాలేదు చూడడానికి. ఓకేనా సార్? ఎప్పుడైనా కానీ టోకెన్ స్టేకింగ్ స్టేటస్ లో చూసుకోవాలి మనం.
ఓకే ఓకే సార్. దీని ఇక్కడ రివార్డ్ మనకి ఏడొస్తుంది సార్ ఇది? ఇక్కడ రైట్ సైడ్ లో 0.00 ఉంది కదా, రేపు 2 రిలీజ్ అవును సార్. అవుతుంది. ఓకేనా? రేపు 2 వస్తుంది. రేపు 2 వస్తుంది. ఓకే. అది మనం ఎక్కడ చూసుకోవాలి? రేపు 15% లో వస్తుంది, 85% రివార్డ్ స్టేటస్ లో కూడా వస్తుంది. ఓకేనా సార్? ఇంత రివార్డ్ ముందు స్టేటస్ చేసిన వస్తుంది, దానికన్నా దీనిలో వస్తుంది 15%. ఆ, ఇక్కడ వస్తుంది. ఉమ్. ఎంత వస్తుంది ఇంతకుముందు డైలీ? 4.8450 వస్తుంది సార్. రేపు ఈరోజు 1000 చేసుకున్నందుకు 1.6 వస్తుంది సార్. 1.60. 1.60 ప్లస్ 1.60 ప్లస్ మొత్తము. పాయింట్ ఇది 4.84. ఓకేనా? ఓకే సార్. ఇది ఓకే మనం సార్. రేడియం కొట్టింగ్ వస్తుంది సార్. ఇది 1000 కావాలా? అది 1000 ఉంటే మళ్ళీ మనం రీసీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. మీ మెయిన్ వ్యాలెట్ నుంచి ఎట్లయితే చేసిర్రో ఈ వ్యాలెట్ నుంచి దీనికే చేసుకోవచ్చు, లేదా మెయిన్ వ్యాలెట్ చేయొచ్చు, ఇంకేదైనా వ్యాలెట్ చేయొచ్చు. ఓకే సార్. 1000 అయితే దేనికి వస్తుంది ఇది? అంతే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, బ్యాక్ వచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాయ్ సార్, వెల్కమ్ సార్. హలో. సార్ వెల్కమ్ సార్, శివకుమార్ సార్. వెల్కమ్. అదే సైలెంట్ అయిపోయాడు అందరు. లేదు లేదు సార్, సార్కి కాల్ వచ్చింది, రాజేష్ సార్కి. మనకి ఓకే. ఇప్పటి వరకు రమేష్ సార్ అయితే కేశవ్ సార్కి చెప్పారు కదా, అదే షేర్ చేసుకోండి సిస్టమ్ సార్. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి సార్. సిస్టమ్ అయితే కొత్త అప్డేట్ ఇస్తుంది. ఏది ఇచ్చినా ఏవి ఇవ్వకపోయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఏది ఇచ్చినా మనం స్వీకరించాలి. పీవీసీ మేటతో అనుబంధంతో ముందుకు సాగాలి. ఒక్కటి విషయం, నోటిఫికేషన్ అనేది నేను ఆ గత 1 month నుంచి మీటింగ్లో వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను, యూఎస్డిటీని కాపాడుకోండి, ఫార్మింగ్ కాపాడుకోండి, సీడ్ ఫండింగ్ కాపాడుకోండి, పదే చెప్తున్నాను. ఇక్కడ సిస్టమ్ ఎందుకు చేస్తుంది అనేది కొన్ని కారణాలు ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫార్మింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 50,000 కానీ 2.5 లక్షల్లో కనీసం 10,000-10,000 మంది చాలా మాత్రం టూ మచ్ యూజ్ చేశారు. ఉన్న వాళ్ళకు ఉంది, లేని వాళ్ళకి లేదు అనేది ఆలోచనతో తగ్గించింది. ఏదైనా యూఎస్డిటీ వాల్యూను గుర్తించిన వాళ్ళు మాత్రం, కాపాడుకున్న వాళ్ళు మాత్రం భవిష్యత్తులో మాత్రం బాగుంటుంది. ఆ యూఎస్డిటీని పీవీసీగా కన్వర్ట్ చేసుకొని మార్కెట్ లెవెల్లో ఏదైతే ఉందో మన అవసరాలు తగ్గట్టు వాడుకుంటే సిస్టమ్ ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనం ఏదైనా జాగ్రత్తగా మన డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి, లాభంతో తీసుకోవాలని నష్టంతో తీసుకోవాలనే ఆలోచన మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ అమ్ముకున్నా కొనాలన్నా సిస్టానికి సంబంధం ఉండదు, అది మాత్రం గ్రహించండి. ఇంకోటి, మన ట్రస్ట్ వ్యాలెట్ 12 digits ఏ విధంగా కాపాడుకుంటామో ట్రస్ట్ వ్యాలెట్ లింక్ కూడా వేరే క్రిప్టో నుండి కనెక్టెడ్ చేసుకోకండి. కావాలంటే ట్రస్ట్ వాలెట్ కొత్తది క్రియేట్ చేసుకోండి. వేరే ఏదైనా అటాచ్ చేయాలంటే కొత్తది క్రియేట్. కానీ పీవీసీ మేటాను, బిఎన్బి, యూఎస్డిటీ మీ ట్రస్ట్ వాలెట్లో ఇదే ఉండాలి. మళ్ళీ కొత్త ఇందులో యాడ్ చేయకండి. ఆల్రెడీ సిస్టమ్ నోటిఫికేషన్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొత్తవి కనెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఏదేదో కనెక్ట్ చేసి ఉన్న పీవీసీ మేటాలు పోయినాయి అంటే దానికి ఎవరు బాధ్యులు గారు. అదొకటి గుర్తించండి. అదే విధంగా ఇప్పుడు ఈ సభ, ఈ స్టేజు తన గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే శంకర్ సార్ కానీ రాజేష్ సార్ కానీ మీటింగ్ పెడుతున్నారో వాళ్ళకు 1 రూపాయి కాదు, వాళ్ళ టీం కాదు, వాళ్ళ ఇది కాదు,
ఇదివరకు పాత లీడర్లు ఏదైతే వర్చువల్గా మీటింగ్ పెట్టాము, జూమ్ మీటింగ్ పెట్టాము, పాత వాళ్ళంతా కనుమరుగైపోయారు. ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చేసుకుంటున్నారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వాధీనం. ఇక్కడ ఏంటంటే ఏదైనా భారతదేశంలో అంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి బిజినెస్ లో కూడా స్వేచ్ఛ ఉంటుంది. నచ్చిన వాళ్ళు నచ్చుతారు, పోయిన వాళ్ళు పోయినా అంటారు, సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు. ఇంకోటి, కొత్త వాళ్ళు కూడా ఇందులో ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సీనియర్లు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, సెకండ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ సబ్జెక్ట్లో, పీవీసీ మీడియా సబ్జెక్ట్లో, ఎందుకంటే ఇది కంబైన్డ్ కాబట్టి అరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అనే ఆలోచన కూడా ఉంటుంది. ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్న మన ఈ స్టేజ్ మీద వచ్చినప్పుడు మీ స్టార్టింగ్లో ఈ జూమ్ మీటింగ్స్, టెలిగ్రామ్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 10-15 నిమిషాలు కొత్త వాళ్ళు ఏమైనా ఉన్నారా అది గ్రహించుకోండి. ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమి చెప్పాలి, ఒక 10-15-20 నిమిషాలు కొత్త వాళ్ళ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత సీనియర్స్ ఏదైతే డౌట్ ఉన్నాయో డౌట్ క్లారిఫికేషన్ చేసుకుంటారో అట్లా స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఇలా మిక్సింగ్ చేయడం వల్ల కొన్ని కొత్త వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడుతారో వాళ్ళే మాట్లాడుకుంటారు, మనం వచ్చినా కూడా వేస్ట్. ఇప్పుడు కొందరు ఉంటారు మీటింగ్ రండి అని మనం ఇంట్రడ్యూస్ చెప్పాలనుకుంటారు కొత్త వాళ్ళను, కానీ వాళ్ళకు వస్తే ఇలా ఏంది అనేది తెలియదు, ఏముంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు, ఏం లేదు. మీటింగ్ రాండి అని కొందరు చెప్తారు. మీటింగ్ అయితే జూమ్ మీటింగ్, నేను ఆ టెలిగ్రామ్ మీటింగ్ లింక్ పంపిస్తాను, ఒకసారి అయితే మీటింగ్ రండి. కానీ అతను ఏదున్నా బయట ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్టు మళ్ళీ ఇందులోకి వచ్చేవరకు ఆ సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ మనం ఈ స్టేజ్ మీద ఏమన్నా డౌట్ ఉన్నాయా అడగండి మనం చెప్తున్నాం. ఒక స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సీడ్ ఫండింగ్ ఏంది, స్ట్రైటింగ్ ఏంది, పీవీసీ మీటా ఏంది, గొప్పతనం ఏంది, మంచి ఏంది మాట్లాడుకొని హాఫ్ అన్ అవర్ కొత్త వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత అప్పుడు క్వశ్చనర్స్, మళ్ళీ సీనియర్ టు డౌట్స్ క్లారిఫికేషన్స్ అది చేయడం ఒక నా చిన్న సజెషన్. ఇప్పుడు నేను నెల రోజుల నుంచి ఏంది జనాలు ఎందుకు పెరగట్లేదు మీటింగ్లలో, 150-200 ఇంకా ఎందుకు పెరగట్లేదు అనే రీజన్ వెతికితే నాకు ఈ రీజన్ ఆలోచన వచ్చింది. ఇంకా సెకండరీ, ఇప్పుడు సిస్టమ్ కొన్ని అప్డేట్స్. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మేము సార్ మాది 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి యూఎస్డిటీలు, ఏం చేయాలంటే బిఆర్బీకి ఎంత ఖర్చు అవుతుందని అన్న నెక్స్ట్ డేనే 1-2 డేస్లోనే సిస్టమ్ ఏం చేసింది, 10,000కి చేసింది. అంటే 20,000, 30,000, 40,000 చేసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు తెలుసా. 40,000 చేసిన వాళ్ళ యూఎస్డిటీలు 80,000 కంపల్సరీ గత 1 year ఎర్లీ బర్డ్ ఆఫరే కానీ ఏ ఆఫరే కానీ అవుతాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు చేయాలంటే 10,000కి దాటలేదు, అది కూడా అదృష్టవంతులే. రేపు 5,000 కావచ్చు, రేపు రాజేష్ 1,000 కూడా కావచ్చు రేపు. కానీ విత్డ్రాల్ ఇవ్వట్లేదు అనే బాధ, ఇస్తలేదు కదా అని అనుకుంటాం. సార్ ఒక్క మార్కెట్లో నీ డబ్బులు 1,00,000 రూపాయలు, సరే ఇదే కాదు ఏదే కానీ కొన్ని ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఏ విధంగా మంచిగా ఉపయోగించుకుంటే అది మీ చేతులకి డబ్బులు తిరిగి వెళ్ళినప్పుడు 1,00,000కు 2,00,000 ఎలా ఏ విధంగా చేయాలంటే మీరు పెట్టే ఇన్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, పెట్టే కాన్సెప్ట్ మీద ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. అనుభవం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఇందులో పెట్టిన వాళ్ళు 10 లక్షలు మేము పెట్టిన వాళ్ళు ఓకే, నమ్మకం ఉన్న వాళ్ళు 10 కాదు 50 కాదు ఎన్నో లక్షలు పెడతారు. నార్త్లో అయితే 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెడతారు. ఏ నమ్మకంతో? ఇందులో పెట్టిన వాళ్ళు మాకు నమ్మకంతో ఉంటుంది. సార్ చిన్న ఆలోచిస్తే చిన్న పెద్ద మధ్యతరగతి అన్ని రకాలు ఉంటారు, ప్రతి బిజినెస్ లో ఉంటారు. చిన్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ లో అధిగమించాలి, ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి తప్ప ఇక్కడ ఉన్న మనం సలహాలు సూచన ఇవ్వగలుగుతాం, మోటివేషన్ చేయగలుగుతాం. స్ట్రాంగ్నెస్ అనేది ధైర్యం అనేది ఇవ్వగలుగుతాం, కానీ రాయి లేపేవాడికే ఉంటుంది. ఏం సార్ మేము మార్కెట్లో పోయి కొత్త ఇది చెప్పాలంటే ఎవరికి అర్థమవుతలే అనే పాయింట్ వస్తుంది. మేము మీటింగ్ పిలుస్తున్నాం. ఇక్కడ ఒక్కరి గురించి ఆలోచించకండి,
ఎవరు వస్తారా, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తే నాకేంది అని ఆలోచించకండి. వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. ఉన్న ట్రస్ట్ వాలెట్ని, ఉన్న యూఎస్డిటీని, ఉన్న సీడ్ ఫండింగ్ని, నీ డబ్బులు నీకు లెక్కలు అర్థమైతే నాకు ఎవరితో సంబంధం లేదు, నా ఆస్తి నేను ఎట్లా పెంచుకోవాలనేది ఆలోచన చేయండి. ఫస్ట్ అది ఆలోచన చేయండి. వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం, వేరే వాళ్ళని చేస్తే నాకేమొస్తుంది, అది సెకండరీ. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే, నీ ఓన్గా నాలెడ్జ్ ఉంటే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సార్ నేను చెప్తే వాళ్ళు వస్తలేరు సార్, రారు. నువ్వు టోటల్లీ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే అప్పుడంటే ప్లాన్ ఒక పేజీ మీద ఒక 1 అవర్ కూర్చొని చెప్పగలుగుతాం. ఇప్పుడు 1 అవర్ కాదు, 1 మంత్ అయినా వాళ్ళకి అర్థం ఎక్కదు, రాదు. ఆ ఓపిక అనేది వాళ్ళకు ఉండదు. కొత్త వాళ్ళకు ఈజీ వే అనేది ఆలోచిస్తారు. అందుగురించే కదా మొబైల్లో ఎన్నో ఉన్నాయి ఈజీ వేలా. పొడగొట్టుకోవడానికి లక్ష కాదు, కొన్ని లక్షల వేల యాప్లు కానీ, లక్షల వేల గేములు కానీ ఉన్నాయి. ఆ మంచి ఇప్పుడు మంచి చెడేంటి సార్, చెడు ఒక్క క్షణంలో చెడైపోతుంది. మంచి జరగాలంటే చాలా కష్టపడాలి. మంచి పంచాలన్నా, మంచి పెంచాలన్నా, ఆ దిశగా ప్రయత్నం చేయాలంటే ఎన్నో కష్టాలు వస్తాయి. హేళన చేస్తారు, నవ్వుతారు సమాజంలో, టైం బీయింగ్ పడుతుంది. కానీ గెలిచినప్పుడు మనం ఒంటరిగైనా ఓకే సేఫ్, అబ్బా నా డబ్బు సేఫ్ ఉంది, నేను నా ప్రతి ఒక్క రూపాయి వాల్యూ పెరుగుతుంది. సిస్టమ్ దగ్గర అల్మార్లో, ట్రస్ట్ వాలెట్లో కానీ, సీడ్ ఫండింగ్లో కానీ, ఫార్మింగ్లో సేఫ్గా ఉంది. ఇచ్చినప్పుడు ఇస్తే జారుకుంది. ఇప్పుడు మొన్న దర్శన్ గారు కూడా అన్నారు, కనెక్టెడ్ వ్యాలెట్లో పీవీసీ మెటా ఉన్నప్పుడు దురదతోని ఇవాళ అవసరం వచ్చింది తీసేసి అమ్ముకుంటారు. సీడ్ ఫండింగ్లో స్ట్రైకింగ్ చేసిన, టోకన్ ఫార్మింగ్ చేసిన సేఫ్ ఉంటుంది. మన డబ్బులు రోజు ఇంత కోడి గుడ్డు పెడితే, కోడిని కోసుకుంటే ఏమవుతుంది, ఏం మిగలదు. కోడి గుడ్డు పెట్టినా కొద్దీ, బంగారు గుడ్డు పెట్టినా కొద్దీ పెట్టి చిన్న 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 కథలే సార్. నీ 100 USDT ఇన్వెస్ట్ చేస్తే 1000 USDT రోజు $2 వస్తున్నాయి. దాన్ని రీఫార్మింగ్ చేసిన టోకన్లు వస్తున్నాయి. ఆహా ఇదేదో బాగుంది లెక్కలు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, USDT తక్కువ చేయడానికి కూడా కారణం సిస్టమ్ ఎందుకు చేస్తుందో అది సీనియర్లకు అర్థమవుతుంది. ఎందుకంటే USDT కాపాడుకుంటేనే బాగుంటుంది. నేను పదే 1 మంత్ నుంచి ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాపాడుకోండి, USDTని కాపాడుకోండి, ఉన్నది ఫార్మింగ్ చేసుకోండి. BNB పడుతుంది అనేది బాధపడకండి. సిస్టమ్ని ఎందుకంటే సిస్టమ్ని మనకు సిస్టమ్ ఏది ఓవరాల్గా ఇప్పుడు మనం ఈ సభ మన లీడర్లు మోటివేషన్ చేయగలుగుతున్నాం తప్ప సిస్టమ్ అనేది ఒక నోటిఫికేషన్ ద్వారా కానీ ఒకటేసారి చెప్తుంది. మాట్లాడితే వేరు. ఇప్పుడు ఎందుకంటే సిస్టమ్ మీద ఆధారపడ్డాడు. సిస్టమ్ మనకు సమాధానం నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలన్నా చెప్పదు, కానీ చెప్పే సలహా మాత్రం జాగ్రత్త ఉండండి. కనెక్టెడ్ వాళ్ళకి ఏది కనెక్ట్ చేయకండి. స్టార్టింగ్లో కూడా ఎంత అయితే టోకన్ ఫార్మింగ్ చేస్తుంటే వాళ్ళు అంత కోటీశ్వర్లు అవుతారని కూడా సిస్టమ్ అప్పుడు చెప్పింది. అరే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి నిరుత్సాహం చెందాను. మేము ఒక టోకన్ ఫార్మింగ్లో టీంని చేసినాము, చేసి ఒక్కొక్కరితో పెట్టిపించాము. దర్శన్ గారు కానీ, నేను కానీ, నా టీంని అట్లా మోటివేషన్ చేసుకొని ప్రతి ఒక్కరిని ఇన్వెస్ట్ లక్ష కాదు, అట్లా 10-20 మందిని ఇన్వెస్ట్ చేపిస్తాం. చేసే టైంలో P2P ఒక 1 వీక్ లాక్ చేశాడు. మళ్ళీ 1 వీక్ తర్వాత ఓపెన్ చేశాడు. అరే మనం ప్లాన్ ఒక ఇంప్లిమెంటేషన్ మళ్ళీ ఎల్లిబడి ఇచ్చాడు, మళ్ళీ మీటింగ్లు పెట్టాము, మళ్ళీ చేసాం. అంటే మాకు కూడా కొన్ని డిస్టర్బెన్స్. సిస్టమ్ మేము చెప్పిన సిస్టమ్ని ఫాలో అవుతున్నాం, కానీ మనం కొత్త కస్టమర్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు మళ్ళీ సిస్టమ్ ఒక ప్లాన్ చేంజ్ చేసింది. అది కొందరి వల్ల అవుతుంది, అది మిస్టేక్. మనం చేయాలి, మంచి ఉద్దేశంలో మనం చేస్తున్నాం, కానీ కొందరు వేరే తీరంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసే వల్ల పని చేసే వాళ్ళకి ఇబ్బంది అయింది. కానీ సిస్టమ్ మాత్రం ఎందుకు చేస్తుందో సిస్టమ్ తెలుసు. తర్వాత మాకేంది, ఎందుకు ఈ కారణం చేసింది, అరే మంచిగా చేసింది కదా అని ఫస్ట్ తిట్టుకున్నాం సిస్టమ్ని. తర్వాత వారంత రోజు అరే అందుగురించేనా కరెక్టే చేసింది సిస్టమ్ని. ఫస్ట్ మనం తప్పు పడతాం, మళ్ళీ వారం తర్వాత అరే సిస్టమ్ చేసింది కరెక్ట్ అని మళ్ళీ ఆలోచన చేస్తాం. మాకు అట్లా అనుభవాలు వస్తున్నాయి. ఆ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాం.
అది ఎందుకు 50,000 నుంచి 25,000, 25,000 ఇప్పుడు 10,000 రేపు ఏదైనా కావచ్చు. మొత్తం టోటల్ క్లోజ్ చేయొచ్చు. ఒక పక్షి గూడు పెట్టి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పొదుగలిచ్చి 1 month దాకా 10 మంది పిల్లలు తయారు చేస్తుంది. 10 గుడ్లు పెట్టిన 10 గుడ్లలో 5 గుడ్లే సక్సెస్ అవుతాయి. మీద 5 గుడ్లు పలిగిపోతాయి పొడవడంలో. 5 గుడ్లు ఫెయిల్ అయిపోతాయి, 5 పొద్దుతాయి. ఆ ఉన్న పక్షులకు ఫీడింగ్ చేస్తుంటది. ఎప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడి తన రెక్కలు వచ్చేదాకా ఫీడింగ్ చేస్తుంటది. టైం అవుతుంది. ఇంకొక ఒక్క నిమిషం అయిపోయింది సార్. అయితే ఫీడింగ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఎప్పుడైతే రెక్కలు వస్తాయో బయటికి వెళ్ళిపోతుంది. ఇక తన దగ్గర ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇది ఎందుకు చేస్తుందంటే రేపు ఓపెన్ నేను అనుకుంటున్నా, నేను ఊహిస్తున్నా, అది ఎంతవరకు అయితే తెలియదు. రేపు ఓపెన్ మార్కెట్ వెళ్ళిన తర్వాత ఈ సీడ్ ఫండింగ్ ఫార్మింగ్లు ఉండయి. మొత్తం రిలీజ్ చేస్తే బయటకు వచ్చే వాళ్ళు ఓపెన్ మార్కెట్తో మనం గేమ్ ఆడుకోవాలని నాకు ఆలోచన వస్తుంది క్రిప్టో కరెన్సీలో అని నేను అనుకుంటున్నా. అది ఏమవుతుందో తెలియదు అని నా అనాలిసిస్. అది ఏదైనా కావచ్చు అని నేను ఊహించుకుంటున్నా. కానీ జరిగేది మాత్రం మంచిగా జరుగుతుంది. పివిసి మేట ఏదైతే ఎంతమంది దగ్గర ఉన్నా మనం ఈ ప్లాన్లో సీడ్ ఫండింగ్లో కానీ సీడ్ స్ట్రైకింగ్లో కానీ సీడ్ టోకన్ ఫార్మింగ్లో కానీ మీరు ఇక్కడ డబ్బులు రెట్టింపు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఆఫర్ ఇస్తుంది. ఒక బట్టల షాప్ ఒక ఆఫర్ ఇచ్చింది, తర్వాత నెక్స్ట్ మంత్ ఉండదు. అంతే. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అంతే. అదే ఆఫర్ అనుకొని చూసుకోవాలి. మన యూఎస్డిటీని పెంచుకోవాలి. ఎక్కడ యూఎస్డిని ఫెయిల్ చేసుకోవచ్చు, ముందరికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. ఉన్నారా సార్? ఎస్. థ్యాంక్ యూ సార్. 100%. ఏదైతే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కానీ లేకపోతే సో ఇది ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ బర్డ్ అండ్ దీని మీద మీరు ఫోకస్ చేసుకోండి. మనం స్టార్టింగ్ లో మాట్లాడినట్టుగా 100% పబ్లిక్ ఎర్న్ చేసుకునేది వాటిల్లోనే ఉంటుంది. సో ఎందుకంటే నిజంగా చెప్పాలంటే క్రూషియల్ టైం అని చెప్పి నేను చెప్తాను. బీ అలర్ట్. ఓకే సార్. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మరి ఇక టైం కూడా చాలా అయింది, కనుక 13 minutes కూడా లేట్ అయింది. సో అందరికీ నమస్తే సార్. మీరు షేర్ చేసుకున్న వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి అందరికీ నమస్తే. జై పీవీస్ మీట, పీవీస్ ఎవరైనా మళ్ళీ మనం రేపు 9:40 మీట్ అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీస్ మీట. Thank you, sir. Jai Piyush Mehta. Piyush Mehta is never end. Thank you, sir.